గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అందరికీ. మీ సుధాకర్ పరచూరి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. మన మాట ఒక శక్తి లాంటిదని నేను నమ్ముతాను. మంచి మాట, మానవత్వంతో కూడిన పనులు ఎప్పటికీ విజయాన్ని ఇస్తాయి. ప్రతి మనిషి ఎదుగుదలకి మాట కీలకమైంది. మరియు సమాజంలో మన మాట, మంచి మాట ద్వారా మనం చేసే సర్వీస్లో మంచి మాటను ఉపయోగిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఉండే కాలం విలువైంది. అది సమాజానికి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. ఇది సుధాకర్ పరచూరి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో వీడియో తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. యూట్యూబ్ అనేది కేవలం డబ్బు సంపాదించే ఒక మార్గం కాదు. మానవతా విలువలను నేర్చుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే నేర్పాల్సిన అవసరం లేదు. ఎవరి అనుభవం మీద వాళ్ళకి ప్రతి విషయాలు బోధపడతాయి. నేను ప్రస్తుతం బురిపాలెం అనే గ్రామంలో జన్మించిన వాడిని. బురిపాలెం అనేది అందరికీ తెలిసిందేను, తెనాల దగ్గర, ఆంధ్రప్రదేశ్ తెనాల దగ్గర. నా గురించి నేను టూకీగా తెలపాలని అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తాను. కొన్ని వీడియోలు అందరికీ వీడియోలు చేరపోవచ్చు. ప్రపంచం చాలా విశాలమైంది. స్వీకరించే వాళ్ళు అందరూ ఉంటారు. 1000కి ఒకళ్ళు ఇద్దరు నెగిటివ్ వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీడియా చాలా విస్తృతమైంది. మీడియాని మనం తెలుగువారు ఎప్పటికీ ఉపయోగించుకుందాం. మన ఎదుగుదలకి మీడియా దోహదపడుతుందని నా ఆశాభావం. ప్రతి ఒక్కరికి మీడియా నెగిటివ్, పాజిటివ్ రెండు ఇస్తుంది. నెగిటివ్ వైపుకి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడున్న టెక్నాలజీని అనుకూలంగా మార్చుకొని ప్రతి విషయంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడున్నాం అనేది కాదు, అందరికీ చేరువుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. నేను బురిపాలెంలో జన్మించిన, నేను వివిధ రకాల ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది. నా అనుభవాన్ని అందరితో పంచుకోవాలనే ప్రయత్నంలోనే ఈ మీడియాలోకి వచ్చాను. నేను పుట్టింది బురిపాలెం. అయితే బురిపాలెంలో 6 వరకు నేను బురిపాలెంలో చదివాను. 7వ తరగతి రాజోలి అనే గ్రామంలో, అప్పుడు అలంపూర్ తాలూకాలో రాజోలి అనే గ్రామంలో చదివాను. 7th, 8th, 9th, 10th, 8th, 9th తెనాల్లో చదివాను. 10 మళ్ళా రాజోలి, అలంపూర్ తాలూకా రాజోలి చదివాను, తెలంగాణ ఏరియాలో. 10th తర్వాత ఎలక్ట్రికల్ చేశాను, ఐటీ ఎలక్ట్రికల్, తెనాలి గవర్నమెంట్ ఐటీ. తద్వారా 88, 89 మాచర్ల సిమెంట్ ప్లాంట్లో ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. 89 తర్వాత 90కి నేను హైదరాబాద్ చేరుకున్నాను. హైదరాబాద్లో శ్యామలమ్మ ఇంజనీరింగ్ అనే ప్లాస్టిక్ కంపెనీలో 3 నెలలు చేశాను. తర్వాత 91లో ఈఎస్ఎస్ బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో ఆ సంస్థకి కాంట్రాక్ట్ డివిజన్లో దేవినేని జగన్మోహన్ రావు గారికి పనిచేసేవాళ్ళు. ఆయన ద్వారా నేను 1 సంవత్సరం పాటు బిఎస్ఎస్ బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో పనిచేయగలిగాను. దానికి మేనేజర్గా దేవినేని జగన్మోహన్ రావు గారు ఉండేవాళ్ళు. ఆయన గ్రామం పెద్దపులివేరు దగ్గర. ఆయన సహకారంతో మరియు 93లో రామోజీ ఫిలిం సిటీకి ఎలక్ట్రీషియన్గా నేను అప్లికేషన్ పెట్టాను. ఆయన ప్రోత్సాహకారంతో, దేవినేని జగన్మోహన్ రావు గారి ప్రోత్సాహంతో రామోజీ ఫిలిం సిటీలో 93 నుంచి 96 దాకా ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. 96లో ఒక
ఎలక్ట్రికల్ షాక్ ద్వారా అనుకోని హెచ్టీలైన ఎలక్ట్రికల్ షాక్ ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీని వదిలి రావాల్సి వచ్చింది. 97 కండక్టర్ జాబ్స్ పట్టడం వల్ల 97 ఫిబ్రవరి 25న కండక్టర్గా జాయిన్ అయ్యాను మంగళగిరి. 97, 98 మంగళగిరి డిపోలో కండక్టర్గా కొనసాగాను. అప్పుడు నా రూట్లు మంగళగిరి టు తుళ్ళూరు మీదుగా అమరావతి సర్వీస్ చేశాను. మరియు మంగళగిరి నుంచి కొల్లిపర నైట్ అవుట్ సర్వీసు మంగళగిరి నుంచి కొల్లిపర ఉండేది. అది విజయవాడ నుంచి కొల్లిపర దాకా నైట్ అవుట్గా ఉండేది. అలా 97, 98 నా రూట్స్ తుళ్ళూరు, అమరావతి మరియు కొల్లిపర సర్వీసు కండక్టర్గా కొనసాగాను. తర్వాత 99లో నేను తెనాలి రూటు తెనాలి డిపోకి వచ్చాను కండక్టర్గా. అప్పటి నుంచి 99 వచ్చిన వాడిని 2000 నుంచి 2020 దాకా తెనాలి కొత్తూరులంక అనే సర్వీస్ని తీసుకున్నాను. ఆ సర్వీస్లో ఎక్కువ కాలం పనిచేశాను. అప్పుడు తెనాలి కొత్తూరులంక అంటే మధ్యలో పెసర్లంక పెద్దలంక మధ్య ఒక కృష్ణానది ఉండేది. దానికి ఎటువంటి బ్రిడ్జి లేదు. ఆ టైంలో నేను 8లో కూడా ఆ బస్సు సర్వీస్ చేసేవాడిని. 2.5 సంవత్సరాల తర్వాత పెసర్లంక పెద్దలంక బ్రిడ్జి ఏర్పడింది. అందుకని ఆ 20 సంవత్సరాలు తెనాలి కొత్తూరులంక సర్వీస్ని పూర్తి చేసి ఒక 2 సంవత్సరాలు మధ్యలో 2 సంవత్సరాలు తెనాలి తిరుపతి సర్వీస్ చేశాను ఎక్స్ప్రెస్గా తెనాలి తిరుపతి. అప్పుడు ఎక్స్ప్రెస్ ఉన్నప్పుడు తెనాలి తిరుపతి 555 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం తిరుపతి సర్వీసు రద్దు చేయబడింది. ప్రైవేట్ సర్వీసు అవటం వల్ల ఆ బస్సులు ప్రైవేట్ బస్సు అవటం వల్ల వారు ఆ సర్వీస్ని కొనసాగించలేదు. తెనాలి ఎక్స్ప్రెస్ సర్వీస్ తిరుపతి. నేను తెనాలి తిరుపతి సర్వీస్లో మార్టూరు, సింగరాయకొండ, నెల్లూరు, కావలి, శ్రీకాళహస్తి, తిరుపతి వరకు ప్రయాణికులతో యూట్యూబ్లో వీడియోల్ని మరియు ఫేస్బుక్లో వీడియోల ద్వారా సమాచారాన్ని తెలిపేవాడిని. అలా మీడియాలో విస్తృతంగా ఆర్టీసీకి సేవ చేసే అవకాశం ఏర్పడింది. నా నిరంతర ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాను. ప్రయాణికులకు అనుబంధంగా మీడియాలో ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలా బురిపాల నుంచి హైదరాబాదు, మాచర్ల సిమెంట్ ప్లాంటు, అలా నా ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. నన్ను ఆదరిస్తున్న వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. యూత్కి నేను తెలిపేది ఏంటంటే మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనం ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతాం. పుట్టుకతో అందరూ ఏది సాధించలేరు. అనుభవం మీద అందరూ ప్రతి విషయం నేర్చుకుంటారు. మన ప్రయత్నమే మన విజయానికి మూలమవుతుంది. ఎంతటి కార్యసాధనకైనా మన పట్టుదల, మన క్రమశిక్షణ, బాధ్యత ముఖ్యమైనవి. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో చేసినప్పుడు నేను తెలుసుకుంది క్రమశిక్షణ, బాధ్యత, సమయానికి ఇచ్చిన విలువని నేను తెలుసుకోగలిగాను. తద్వారా నేను నా సహకారాన్ని, నా సర్వీసుల్ని కొనసాగించగలుగుతున్నాను. రామోజీరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఆయన నాకు రామోజీ ఫిలిమ్స్లో 93 నుంచి 96 దాకా ఎలక్ట్రీషియన్గా కొనసాగే అవకాశం ఇచ్చారు. మరియు రామోజీ ఫిలిం సిటీలో 93 నుంచి 96 వరకు ఎలక్ట్రీషియన్గా కొనసాగుతూ ఫిలిం సిటీలోనే నేను నివాసం ఉన్నాను. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఎందరినో కలుసుకునే అవకాశం నాకు ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పరశుర సుధాకర్ అనే నోటెడ్ రామోజీ ఫిలిం సిటీ దాకా నాకు కలిగింది. కేసీపీ మాచర్ల ద్వారా ఎప్పటికీ సదా ప్రయాణికుల సేవలో కండక్టర్గా నా ఉన్నత ప్రమాణాలతో పనిచేస్తానని
తెలియపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలతో. మీడియాని కొంతమంది చెకింగ్ అధికారులు వారు ఎంతో గిల్టీగా ఫీల్ అవుతున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. మీ బాధ్యత మీది, చెకింగ్లో మీ బాధ్యత మీది. కానీ నెగిటివ్ ఫీలింగ్స్ని తొలగించుకొని కండక్టర్లు ఎంతో ఉత్తమ సేవ చేస్తున్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతాం. మన శక్తికి మించిన పని ఒక టైంలో చేయాల్సి వస్తుంది. కానీ భగవంతుడి సహకారంతో మేము ఆ కార్యాన్ని సాధిస్తాం. అందరికీ ధన్యవాదాలతో మీ పరశురామ సుధాకర్, పురిపాలెం గ్రామం, తెనాలి మండలం. ప్రస్తుతం కండక్టర్గా తెనాలి డిపోలో కొనసాగుతున్నాను. అందరికీ ధన్యవాదాలతో. నిరంతర కర్తవ్యం, బాధ్యత ఎప్పటికీ కొనసాగుతామని తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలతో.